అందరికీ శుభోదయము. మంచి మాట, దైవ బాట. నేటి మంచి మాట: నీ ఆత్మ విశ్వాసము నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. నేటి దైవ బాట: లూకా సువార్త 7:50. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. నీ ఆత్మవిశ్వాసం నీ శక్తి అంటే నీ ఆత్మవిశ్వాసం నీకు బలం అని అర్థం. ఇది ఒక ప్రేరణాత్మక వాక్యం. దీని అర్థం నీలో నీకు ఉండే నమ్మకం, నీ సామర్థ్యంపై నీకుండే విశ్వాసం నీ అతి పెద్ద బలం. నీ లక్ష్యాలను చేరుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రేరేపిస్తుందని సూచిస్తుంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఒక వ్యక్తి తన సామర్థ్యంపై, తన నిర్ణయాలపై మరియు భవిష్యత్తులో తాను చేయగల పనులపై ఉంచుకునే సానుకూల నమ్మకం. శక్తి, పవర్, స్ట్రెంగ్త్, ఇది నీ లక్ష్యాలను సాధించడానికి, కష్టాలను అధిగమించడానికి మరియు విజయం సాధించడానికి అవసరమైన అంతర్గత బలం. లూకా సువార్త 7:50. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఈ వాక్యం చెప్పేది, నీ మీద నీకు నమ్మకం ఉంటే అదే నీ అతి పెద్ద బలం. నీ కష్టపడే తత్వం, కష్టం విజయానికి పునాది, ఫౌండేషన్ అవుతుంది అని. ఉదాహరణకు, ఒక విద్యార్థి తనకు సవాలు అనిపించే పరీక్షలో, నేను బాగా చదివాను, నాకు ఆత్మవిశ్వాసం ఉంది, నేను తప్పక విజయం సాధిస్తాను అని అనుకుంటే, ఆ నమ్మకమే అతనికి శక్తినిచ్చి మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఆయన నాతో, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పెను. కాబట్టి క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండునట్లు నా బలహీనతలయందు నేను మరి ఎక్కువగా సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీయులకు 12:9 అపుస్తలుడైన పౌలు రాసిన ఈ వచనం, జీవితంలోని క్లిష్ట సమయాల్లో మనల్ని ముందుకు నడిపించేది విశ్వాసము, దేవుని బలం మరియు దేవుని సహాయం అని మనకు గుర్తు చేస్తుంది, మరేదీ కాదు. అంటే మనం మన స్వంతంగా చేయగలమని చెప్పే సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. మన స్వంత బూట్స్ట్రాప్ ల ద్వారా మనం పైకి లాగగలం. అంటే స్వీయ ప్రయత్నంతో విజయం సాధించడం మరియు మనం తగినంతగా ప్రయత్నిస్తే మనం దానిని సాధించగలం. కానీ ఇది నిజం కాదు. చాలా సార్లు మనం మోస్తున్న భారాలు మనం ఒంటరిగా మోయలేనంతగా ఉంటాయి. అందుకే మనకు దేవుడు అవసరం. వేరే విధంగా ప్రయత్నించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. నవ్వుతూ భరించడానికి ప్రయత్నించే బదులు ఆయన మనల్ని విడిచిపెట్టి అన్నీ ఆయనకు ఇవ్వమని అడుగుతాడు. దానియేలు, చెరపట్టబడిన యూదుడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దేవుని దృష్టికి నిర్దోషి, దేవతల వంటి ఆత్మ గలవాడు, దినమునకు 3 సార్లు ప్రార్థించే యోధుడు, తన పనిలో నమ్మకస్తుడు, దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. దర్యావేషు తన రాజ్యమంతటిపైన 120 మంది అధిపతులను, వారిపైన 3 ప్రధానులను నియమించెను. వారిలో దానియేలు ముఖ్యుడు. కావున వీళ్ళంతా రాజ్యములో జరిగే విషయాలకు ఈయనకు లెక్క చెప్పవలసి వచ్చేది. దానియేలు అక్రమాలు చేయడానికి అట్లా అని దానియేలును తప్పుపట్టే అవకాశం ఎవ్వరికీ లేనేలేదు. కారణం, అతడు తప్పు చెయ్యడు, దేవునికి ప్రార్థించే విషయంలో తప్ప ఇక దేనిలోనూ అతనిని పట్టుకోలే
చేయలేమని యోచించి వీళ్ళంతా కలిసి దానియేలును భూమి మీద లేకుండా చేసేయాలని ఒక ప్రణాళిక రచించారు. కానీ వాళ్ళే లేకుండా పోతారనే విషయానికి వారికి తెలియదు. రాజు పట్ల ప్రేమను నటించి నీవే మాకు సర్వస్వం అంటూ అని చెప్పి ఒక శాసనాన్ని చేయించారు. దానియేలు 6వ అధ్యాయం 7వ వచనము రోజుకు 3 మారు దేవునికి ప్రార్థించే దానియేలు వారికి దొరికిపోయాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలా తిరుగుతున్న సాతాను పన్నాగానికి అతడు తల వంచినవాడు కాదు. యూదా గోత్రపు సింహము వైపు చూస్తూ ఆయనపైనే విశ్వాసముంచి సింహాల బోనుకే సిద్ధపడ్డాడు. రాజు అతనిని తప్పించడానికి సూర్యుడస్తమించు వరకు ప్రయత్నము చేసినా గాని తాను చేసిన శాసనానికే తల వంచవలసి వచ్చింది. ఇక చేసేది ఏమీ లేక సింహాల బోనుకే అప్పగించవలసి వచ్చింది. రాజు రక్షించలేకపోవచ్చు, కాని తాను విశ్వసించే రాజుల రాజుకు అసాధ్యమైనది లేదు కదా. సింహాల నోళ్లను మూయించి దానియేలును రక్షించి ఆయన మీద నింద మోపిన వారిని వారి కుటుంబాలను ఆ సింహాలకు అప్పగించెను. దానియేలు యొక్క విశ్వాసము తాను ప్రార్థించే దేవుడు ఎంతటి శక్తిమంతుడో రాజుకు తద్వారా ఆ రాజ్యానికి అర్థమయ్యేలా చేసింది. అందుకే దర్యావేషు ఇట్లా వ్రాయిస్తున్నాడు: దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కొండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దానియేలు 6వ అధ్యాయం 26, 27 వచనములు. దానియేలు విశ్వాసము దానియేలును రక్షించెను. హెబ్రీ 11వ అధ్యాయం 33వ వచనము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. మనమును శోధనల వైపు కాకుండా శోధనల నుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి సాగిపోదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.